హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఓ వారం క్రితం మొయినాబాద్ ఫామ్ హౌస్పై స్పెషల్ ఆపరేషన్స్ టీం రైడ్ చేసింది. ఏం లేదు, సరదాగా పార్టీ చేసుకున్నారంతే. అదే పార్టీలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి సైతం కనిపించారు. ఆ పర్సనాలిటీస్ అక్కడ కనిపించేసరికి పోలీసులు చేసిన ఆ రైడ్ హైలైట్ అయిపోయింది. కానీ ఈ మధ్య ఇలాంటి పార్టీలపై డేగ కళ్లతో నిఘా వేసి ఉంచుతున్నారు ఖాకీలు. అది చిన్నపాటి బర్త్డే పార్టీ అయినా సరే ఇట్టే వాసన పసిగట్టేస్తున్నారు, కేసులు బుక్ చేస్తున్నారు. జస్ట్ ఒక 4 రోజుల క్రితం హైదరాబాద్ ఊరవతల ఓ రిసార్ట్లో పార్టీ జరిగింది. కాస్త పెద్దోళ్లే ఉన్నారు ఆ ఈవెంట్లో. అక్కడ రైడ్స్ జరిగాయి, అదుపులో తీసుకోవడము జరిగింది. ఇలా ఎక్కడ పార్టీ జరిగినా సరే పట్టేస్తున్నారు. ఇందుకోసం స్పెషల్ టీమ్స్ ఉన్నాయి, మఫ్టీలో తిరుగుతూ అబ్జర్వ్ చేసే బ్యాచ్లు ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్పుకోవాలి అంటే, రాబోయే న్యూ ఇయర్ కోసం హైదరాబాద్ పోలీసులు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించదలుచుకున్నారు. పార్టీ చిన్నదా పెద్దదా అని కాదు, ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, రూల్స్ పాటిస్తున్నారా లేదా, ఇదొక్కటే చూస్తున్నారు. న్యూ ఇయర్ రోజు హడావుడి చేయడం కాకుండా దాదాపు 15-20 రోజుల ముందే అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఒక విధంగా డోంట్ బ్రేక్ ద రూల్స్ అనే వార్నింగ్స్ ఇస్తున్నారు. న్యూ ఇయర్ కోసం స్పెషల్ రూల్స్ కూడా ఫ్రేమ్ చేశారు. బాగా ఎంజాయ్ చేయండి, ఎంతైనా ఆనందించండి, బట్ అండర్ లిమిట్స్ అంటూ ఇస్తోన్న ఆ వార్నింగ్స్ ఏమిటి? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. పద్ధతిగా పార్టీ చేసుకుంటారా లేదా పోయి జైల్లో కూర్చుంటారా? సింగిల్ లైన్ ఎజెండా. ఇందులో వేరే బేరాలు లేవు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారు పోలీసులు. ఏదో జరిగాక చర్యలు తీసుకోవడం కాదు, పట్టుబడేంత వరకు వేచి చూడడం కాదు, తాగి ఊగుతున్నప్పుడు కేసులు బుక్ చేయడం కాదు. ఈసారి రూట్ మార్చారు పోలీసులు. న్యూ ఇయర్కి 2-3 వారాల నుంచే వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అనే సబ్జెక్టుపై క్లారిటీ ఇచ్చేశారు. అబ్జర్వ్ చేసే ఉంటారు, సిటీ రోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవ్లు బాగా పెరిగాయి. ఇదంతా ముందస్తు హెచ్చరికల్లో భాగమే. ఆల్రెడీ ఫామ్ హౌస్, పబ్స్ని వాచ్ చేయడం కోసం టీమ్స్, డ్రగ్స్ సిటీలోకే ఎంటర్ కాకుండా స్పెషల్ టీమ్స్ అలర్ట్గా ఉన్నాయి. ఈ న్యూ ఇయర్కి ఒక్క ఇన్సిడెంట్ జరగకూడదనేదే ఇంత ప్లానింగ్లో భాగంగా చేస్తున్నది. న్యూ ఇయర్ జోష్ కి సిటీ రెడీ అవుతోంది. పబ్బులు, క్లబ్బులు, రిసార్ట్లు, ఫామ్ హౌస్లు బిజీ ప్లానింగ్స్ లో మునిగిపోయాయి. యూత్, మంతుబాబులు ఈసారి పార్టీ ఇరగదీయాలనేంత మూడ్ లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ పార్టీని మించి కుమ్మేయాలన్నంత ఉత్సాహంతో కనిపిస్తున్నారు. అట్ ది సేమ్ టైం పోలీసులు కూడా రెడీ అయిపోయారు. న్యూ ఇయర్ రోజు ముందే మనము స్టార్ట్ చేస్తున్నాము. డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేసి దాంట్లో స్పెషల్ పాయింట్స్ పెడుతున్నాము. అండ్ టైమింగ్ తర్వాత ఏమీ లిక్కర్ అండ్ ఫుడ్ కి సర్వింగ్ కి పర్మిషన్ లేదు. సెలబ్రేషన్ చేసినప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. పార్టీలన్నీ పద్ధతిగా నడిచేలా చేసేందుకు చెప్పాలంటే ఈవెంట్ మేనేజర్స్, పార్టీ ప్లానర్స్ కంటే ముందే ప్రిపేర్డ్ గా ఉన్నది పోలీసులే. ఓన్లీ 12 o'clock లోపల వీళ్ళు బ్యాండ్ కానీ అవి కానీ క్లోజ్ చేసుకోవాలి. మనం ర్యాండమ్గా అన్ని చెక్ చేస్తాను. ఇక్కడ వైలేషన్ ఉంటే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇదంతా వింటుంటే పోలీసులేవైనా అడ్డుపడతారా తమ ఎంజాయ్మెంట్ కి అనే అనుమానం రావచ్చు. నెవర్. పోలీసుల ఉద్దేశం న్యూ ఇయర్ ని అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలని. ఆ ఒక్క రోజు ఏడాదంతా గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలు మిగల్చాలని. ఏ ఒక్క విషాద ఘటన జరగకూడదని. జీవితాంతం బాధపడే ఇన్సిడెంట్స్ ఒక్కటి కూడా జరగకుండా చూసుకోవాలి అనేదే పోలీసుల ఆరాటం, తపన. సో ఎలా ప్లాన్ చేస్తే అందరూ సేఫ్ గా ఉంటారో చెప్పాల్సిన బాధ్యత ఖాకీలదే. అదే అవేర్నెస్ తీసుకొస్తున్నారు పోలీసులు. గ్రేటర్ లోని 3 కమిషనరేట్లు సింగిల్ ఎజెండా ఫాలో అవుతున్నాయి. న్యూ ఇయర్ కి ముందే తనిఖీలు పెంచేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రూల్స్ బ్రేక్ కాకుండా చూస్తున్నాయి. ఇప్పటికే ఫామ్ హౌస్లు చుట్టేశారు పోలీసులు. ఎలాంటి పార్టీలకు ఏ పర్మిషన్స్ తీసుకోవాలి, ఎంత మందితో పార్టీ ఆర్గనైజ్ చేయాలో కూడా చెప్పొచ్చేశారు. ఇందుకోసం స్పెషల్ టీమ్స్ ని రంగంలోకి దించారు. మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, మహేశ్వరం, భువనగిరిలో మొత్తం 52 రిసార్ట్స్ ఉన్నాయి. ఈ ఏరియాస్ లో ఉన్న పబ్బులు 12. ఇక ఫామ్ హౌస్లైతే ఏకంగా 154. ఇవన్నీ ఒక్క రాచకొండ లిమిట్స్ లోకొచ్చేవి. ఇక మాదాపూర్, శంషాబాద్, మేడ్చల్, రాజేంద్రనగర్, బాలానగర్ లో ఉన్న మొత్తం పబ్బుల సంఖ్య 68. ఈ ఏరియాల్లోని 1105 పర్సనల్ ఫామ్ హౌస్లు, 300 కమర్షియల్ ఫామ్ హౌస్లు, మొత్తంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1405 ఫామ్ హౌస్లు ఉన్నాయి. వీటన్నింటిపై ప్రత్యేక నిఘా పెట్టారు. స్పెషల్ టీంలను కూడా రంగంలోకి దించారు. ఆల్రెడీ ఫామ్ హౌస్ ఓనర్లతో మీటింగ్ పెట్టారు. పాటించాల్సిన రూల్స్ ఏంటో క్లారిటీ ఇచ్చేశారు.
అమ్మాయిల్ని తీసుకొచ్చి అసభ్యకరమైన డాన్సులు చేయించినా, డ్రగ్స్ కనిపించినా ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. పార్టీకొచ్చే వారిని చెక్ చేయాల్సిన బాధ్యత కూడా ఫామ్ హౌస్లు, రిసార్ట్లు, పబ్బుల ఓనర్లదే. అన్నింటికంటే ముఖ్యం, పక్కవారి హక్కులకు భంగం కలిగించేలా ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం దానికి తగ్గ కేసులు ఫేస్ చేయాల్సింటుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ న్యూ ఇయర్ సందర్భంగా అట్ ది సేమ్ టైం కొంతమంది న్యూ ఇయర్ని సెలబ్రేషన్లో భాగంగా మత్తు అని చెప్పి తూగుతూ ఉంటారు, యూత్ ఎక్స్పెషల్లీ. అట్ ది సేమ్ టైం మళ్ళీ కోడి పందాల విషయం కూడా ఉంటుంది. సో వీటన్నిటి మీద ప్రజలకు ఎటువంటి హెచ్చరిక జారీ చేస్తారు? మా తరఫు నుండి, సైబరాబాద్ పోలీస్ తరఫు నుండి ఒకటే హెచ్చరిక, దట్ సెలబ్రేషన్స్ అందరికీ ఉంటుంది, బట్ సెలబ్రేషన్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. మనం అందరం ఒకటి ఏదైతే రూల్స్ ఉన్నాయో, రెగ్యులేషన్స్ ఉన్నాయో అది పాటించాలి. ఆ సెలబ్రేషన్స్ క్రమంలో మనం ఆ లైన్ అనేది దాటకూడదు, వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది పెట్టకూడదు, మన సెలబ్రేషన్స్లో వేరే వాళ్ళకి న్యూజెన్స్ కూడా పెట్టకూడదు. అవన్నీ మనం చూసుకోవాలి, ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. సెలబ్రేషన్స్ చేయడం మీ హక్కు ఉండొచ్చు, బట్ మీ హక్కుతో పాటు వేరే వాళ్ళకి కూడా హక్కు ఉంది. వాళ్ళకి న్యూజెన్స్ తీసుకురాగలిగితే అది ప్రాబ్లం ఉంటుంది. అందుకే సెలబ్రేట్ విత్ రెస్పాన్సిబిలిటీ, అది ఒకటి స్టేట్మెంట్. థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా సెలబ్రేషన్స్ చేసుకోవాలి, ఆ రెస్పాన్సిబిలిటీతో సెలబ్రేషన్ చేసుకోవాలి. కానీ పక్కన వాళ్ళ యొక్క హక్కును హరించే విధంగా సెలబ్రేషన్స్ ఉండకూడదు. ఎవరైనా రూల్స్ అతిక్రమించి చర్యలకు పాల్పడితే మాత్రం అంతే స్థాయిలో కూడా తాము చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక పబ్బుల విషయానికొస్తే ఆల్రెడీ ఓ రౌండ్ వేసొచ్చారు పోలీసులు. ఎన్ని రూల్స్ ఉన్నా బ్రేక్ చేస్తున్నది కొన్ని పబ్బులే. అందుకే ఈసారి దగ్గరకెళ్లి మరీ రూల్స్ అన్ని చెప్పొచ్చారు. అలా చెప్పొచ్చారంటే మీనింగ్ రూల్స్ అతిక్రమిస్తే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పడమే. ముఖ్యంగా అర్ధరాత్రి 12 దాటిన తరువాత పబ్స్ ఓపెన్ చేసి ఉంటే మాత్రం ఆటోమేటిక్ గా కేసు ఫైల్ అయినట్టే లెక్క. ఫుల్ యాక్టివ్ గా, అలర్ట్ గా ఉన్న వింగ్ ఈగల్ టీమ్ న్యూ ఇయర్ పార్టీలో డ్రగ్స్ సప్లై, డ్రగ్స్ వాడకం లేకుండా చేసేందుకు కొన్ని వారాలుగా స్పెషల్ ఆపరేషన్స్ చేపడుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి బోర్డర్ దాటి తెలంగాణలోకి డ్రగ్స్ అడుగు పెట్టకుండా కాపలా కాస్తోంది ఈ ఈగల్ టీమ్. సో ఈసారి ప్రయత్నం ఒక్కటే, ఏదో జరిగాక యాక్షన్ తీసుకోవడం కాదు, ఏది జరగకుండానే యాక్షన్ లోకి దిగడం అనే కాన్సెప్ట్ ని తీసుకుంది. అందుకే ముందే రూల్స్ ని ఫ్రేమ్ చేసి వాటిని జనాల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా TV9 టీం కూడా పోలీసులతో జాయింట్ ఆపరేషన్స్ చేపట్టింది. ముక్క చుక్క చిందు, చాలామందికి న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే ఇదే. పోలీసులు కూడా నో అబ్జెక్షన్ వీటి మీద. హుక్కా, గాంజా, డ్రగ్స్, రేవు ఇలాంటి వాటితో పార్టీలు చేసుకుంటామంటేనే ఖాకీ చొక్కా వచ్చి నిల్చుంటుంది. ఎలాంటి సెలబ్రేషన్ అయినా సరే సెన్సిబిలిటీ, రెస్పాన్సిబిలిటీతో చేసుకోవాలంటుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఈ ఒక్క లైను క్రాస్ చేయకుండా ఉంటే టచ్ కూడా చేసేదే లేదంటున్నారు పోలీసులు. ఇంతకీ ఏమిటా లైన్? చాలా ఉన్నాయి, బట్ పక్క వారిని డిస్టర్బ్ చేయకుండా ఉండడమే రెస్పాన్సిబుల్ సెలబ్రేషన్స్ అంటున్నారు. ఈ ఒక్క లైన్ కోసం చాలా రూల్స్ ఫ్రేమ్ చేశారు. ముక్క చుక్క చిందు, చాలామందికి న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇదే. పోలీసులు కూడా నో అబ్జెక్షన్ వీటి మీద. హుక్కా, గాంజా, డ్రగ్స్, రేవ్ ఇలాంటి వాటితో పార్టీలు చేసుకుంటామంటేనే ఖాకీ చొక్కా వచ్చి నిల్చుంటుంది. ఎలాంటి సెలబ్రేషన్ అయినా సెన్సిబిలిటీ, రెస్పాన్సిబిలిటీతో చేసుకోవాలంటోంది పోలీస్ డిపార్ట్మెంట్. ఈ ఒక్క లైను క్రాస్ చేయకుండా ఉంటే చాలు, టచ్ కూడా చేసేదిలే అంటున్నారు పోలీసులు. ఇంతకీ ఏమిటా లైన్? చాలా ఉన్నాయి, బట్ పక్క వారిని డిస్టర్బ్ చేయకుండా ఉండడమే రెస్పాన్సిబుల్ సెలబ్రేషన్ అంటున్నారు. ఈ ఒక్క లైన్ కోసం చాలా రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా ఎంజాయ్మెంట్ అనుకుంటూ ఉంటారు కొందరు. పోలీసులు ఈ రూల్స్ అన్నీ ఫ్రేమ్ చేసేదే అలాంటి వారి కోసం. ఒకవేళ డ్రింక్ చేసిన డీసెన్సీ మెయింటైన్ చేయకపోతే మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నా ఇల్లు నా ఇష్టం అనేది కూడా నడవదు ఇక్కడ. అందుకే కొంత ఫ్రేమ్వర్క్ చేశారు. ఇంతకీ ఏమిటా ఫ్రేమ్వర్క్ అంటే, డీజేలు కానీ, లౌడ్ స్పీకర్లు కానీ, బహిరంగంగా పెట్టే సౌండ్ సిస్టమ్స్ కానీ రాత్రి 10 గంటల వరకే మోగాలి. ఇక ఇండోర్ పార్టీలు ఉంటాయి, ఫంక్షన్ హాళ్లలో పార్టీ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అలాంటి చోట న్యూ ఇయర్ మొదలైన గంట వరకు అంటే 1 గంట వరకు సౌండ్ బాక్సులు పెట్టుకోవచ్చు. అది కూడా 45 డెసిబెల్స్ మించకుండా ఉంటేనే. పార్టీలు అరేంజ్ చేయడం వరకే, డ్రింక్ సర్వ్ చేయడం వరకే తమ బాధ్యత అని పబ్బులు, బార్లు అనుకుంటే కుదరదు. తాగిన మత్తులో ఉన్న వారిని సేఫ్గా ఇంటికి పంపించేలా చూసే బాధ్యత కూడా వారిదే. ఒకవేళ తాగినా సరే డ్రైవ్ చేయగలను ఎవరైనా కారో బైకో తీసుకుని రోడ్డెక్కితే మాత్రం 10,000 రూపాయల జరిమానా, లేదంటే 6 నెలల జైలు శిక్ష, లేదంటే 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది.
ఇక మైనర్లు కనుక బండి తీసుకుని బయటకు వస్తే ఆ బండి యజమాని లోపలికి వెళ్తాడు. ఇందాక చెప్పుకున్నాం, రోడ్డును పోయే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆనందించడమే కొందరికి సెలబ్రేషన్. సిటీ అంతటా షీ టీమ్స్ని దించుతున్నారు. వీటితో పాటు రేసింగ్లు, స్పీడ్ డ్రైవింగ్లు కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ తనిఖీలు పెడుతున్నారు. ఎందుకంటే అటు పబ్లిక్కి కానీ, అంతేకాకుండా ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేసేటటువంటి వాళ్ళు, పబ్స్ కానీ, వీళ్ళందరికీ ఏం చెప్తారు? పబ్లిక్కి నెంబర్ 1 చెప్తాను, మీ సేఫ్టీ మీ చేతిలోనే ఉంది. పార్టీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక డెసిగ్నేటెడ్ డ్రైవర్ ఉండాలి. డ్రింక్ డ్రైవింగ్ ఖచ్చితంగా చేయకూడదు. డ్రగ్స్ సంబంధించిన సబ్స్టాన్సెస్కి కన్జంప్షన్ ఖచ్చితంగా చేయకూడదు. మళ్ళీ దీని కారణం చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. క్రిమినల్ యాక్షన్ వేరే ఉంది, కానీ సెల్ఫ్కి చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటుంది. తర్వాత సెకండ్, పబ్స్ అండ్ క్లబ్స్కి ఆల్రెడీ ఏమీ ఇన్స్ట్రక్షన్స్ మేము ఇచ్చాను. ఫైర్ సంబంధించిన ఏజ్ సరిగ్గా చెక్ చేయాలి, ఎవరు వస్తాడు. జూవెనైల్స్కి లిక్కర్ ఇవ్వకూడదు. తర్వాత ఎగ్జిట్ సైన్స్ సరిగా ఎంతమందికి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఒక ప్రోగ్రామ్ కోసం 1000 మెంబర్స్కి పర్మిషన్ తీసుకున్నారు. 1000 మెంబర్స్ ఉండాలి అండ్ నాట్ 1500. ఇది కూడా చూడడానికి వాళ్ళకి బాధ్యత ఉంది. ఇలాగా కూడా మన దగ్గర వస్తే మేము మళ్ళీ కేసు పెడతాము. అర్ధరాత్రి 12 కాగానే కొందరు టపాసులు కాల్చుతారు. గోవా సెలబ్రేషన్స్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగడాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు క్రాకర్స్ అనుమతించట్లేదు. ఇక అశ్లీల నృత్యాలు, అసభ్యకర ప్రదర్శనలకైతే పూర్తిగా నిషిద్ధం. హోటళ్లు, స్టార్ హోటళ్లు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బులు 15 రోజుల ముందే పార్టీలకు పర్మిషన్ తీసుకోవాలని ఆల్రెడీ వారం క్రితమే కండిషన్స్ అప్లై అంటూ రూల్స్ రిలీజ్ చేశారు. అలా అని కెపాసిటీకి మించి పాసులు, టికెట్లు, కూపన్లు ఇవ్వడానికి వీల్లేదని చాలా క్లియర్గా చెప్పేశారు. ఎంత ప్లేస్లో పార్టీ ప్లాన్ చేస్తున్నారు, ఎంతమంది రావాలి, దీన్ని బట్టే సెలబ్రేషన్స్కి అనుమతించాల్సి ఉంది. పార్టీ ఆర్గనైజ్ చేసే వాళ్లే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, సీసీటీవీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. పక్క వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు కూడా పార్టీ ఆర్గనైజర్లే అరేంజ్ చేయాలి. ట్రాఫిక్ నిర్వహణకు సెక్యూరిటీ గార్డులను నియమించుకుని క్లియర్ చేయాల్సిన బాధ్యత కూడా నిర్వాహకులదే. ఆ విషయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ జరిగినా ఊరుకునేది లేదంటున్నారు పోలీసులు. ఇక చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి. డ్రగ్స్, నార్కోటిక్స్, సైకోట్రోపిక్ వంటి పదార్థాలను వాడడం ప్రొహిబిటెడ్. మరో ముచ్చటే లేదు ఆ విషయంలో. చిన్న వాసన తగిలినా గట్టి కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక పార్టీ ఈవెంట్స్కు మైనర్లకు అనుమతి లేదు. ఎక్సైజ్ శాఖ అనుమతించిన సమయానికి మించి మందు సరఫరా చేయడానికి వీల్లేదు. ఓవరాల్గా సేఫ్ సెలబ్రేషన్స్ కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసులు స్పెషల్ గైడ్లైన్స్ జారీ చేశారు. గీత దాటితే మాత్రం ఇయర్ మొత్తం గుర్తుండిపోయేలా చేదు జ్ఞాపకాలే మిగులుతాయంటున్నారు పోలీసులు. డిసెంబర్ 31 నైట్ కోసమని ఎన్ని రూల్స్ పెట్టినా సరే అర్ధరాత్రి దాటాక అవన్నీ బ్రేక్ చేసేస్తున్నారు. ఎలా ఉండాలో చెప్పినా సరే తాము ఇలాగే ఉంటామని నడుచుకుంటున్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 31 వస్తోందంటే చాలు కనీసం 15 నుంచి 20 రోజుల ముందు నుంచే కొంత ఫ్రేమ్వర్క్తో వస్తున్నారు పోలీసులు. అయినా సరే ప్రతి ఏటా జనవరి 1న ఎన్ని కేసులు నమోదవుతాయో తెలుసుగా. ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పుకుందాం. 2024 జనవరి 1న డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వాళ్ళ సంఖ్య ఎంత తెలుసా? 3000కు పై మాటే. అంటే ఎన్ని చెప్పినా సరే చెవికి ఎక్కించుకోవట్లేదనే దాని అర్థం. బట్ ఈసారి మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందని చెప్తున్నారు పోలీసులు. 3 కమిషనరేట్ల పరిధిలో ఒక్క నైట్లో 3000కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయంటే నాట్ ఏ జోక్. పట్టుబట్ట వారిలో మహిళలు ఉన్నారు. ఈ ఏడాది జనవరి 1న 938 బైక్లు, 275 కార్లు, 21 ఆటోలు, 7 హెవీ వెహికల్స్ ని సీజ్ చేశారు పోలీసులు. ఇది ఒక్క సైబరాబాద్ పరిధిలోనే. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అయితే 1066 బైక్లు, 135 కార్లు, 42 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పరిధిలో 431 బైక్లు, 76 కార్లు, 10 ఆటోలను సీజ్ చేశారు. పట్టుబట్ట వారిని ఊరికే వదిలిపెట్టరు పోలీసులు. ఇంట్లో పేరెంట్స్, రిలేటివ్స్ ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి కోర్టుకు పంపిస్తారు. నాలుగు పెగ్గులకి ఇంతనా అంటే అలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి న్యూ ఇయర్ రోజున 6 చనిపోయారు. తాగి డ్రైవ్ చేసినందుకు చనిపోవడమే కాదు, పద్ధతిగా ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోతున్న వారి చావుకు కూడా కారణమవుతున్నారు. అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ ని ఇంత సీరియస్ గా తీసుకుంటారు పోలీసులు. ఇవన్నీ ఎందుకురా బాబు, ఇంట్లోనే పార్టీ చేసుకుంటాం అంటారా? భేష్. బట్ దానికి కండిషన్స్ అప్లై. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో ఇళ్లల్లోనే పెద్ద పెద్ద పార్టీలు అరేంజ్ చేసుకుంటారు చాలా మంది. పార్టీలు, పబ్బులకు వెళ్లే వారి కంటే ఇళ్లల్లో భారీ ఎత్తున పార్టీలు చేసుకునే వారే ఎక్కువ. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా పర్టికులర్ గా న్యూ ఇయర్ వేడుకల్లో మాత్రం పోలీసుల నిఘా ఎక్కువగా ఉంటుంది. ర్యాండమ్ చెకింగ్ లో భాగంగా ఎప్పుడైనా పోలీసులు ఎంటర్ అయితే తెలిసి తెలియక చేసిన దానికి కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.
ఇంట్లో పార్టీ చేసుకున్న ప్రాబ్లమేనా అంటే రూల్స్ అలాగే చెబుతున్నాయి మరి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లిక్కర్ పార్టీ చేసుకుంటామంటే మాత్రం ఖచ్చితంగా పర్మిషన్స్ అవసరం. ఇంట్లోనా బయట అని కాదు, పార్టీ ఎక్కడైనా సరే అధికారుల అనుమతి లేకుండా లిక్కర్ సప్లై చేయడానికి వీల్లేదు. హోటల్స్, రెస్టారెంట్స్ లో మాత్రమే కాదు, ఇళ్ల దగ్గర జరిగే ప్రైవేట్ పార్టీల్లోనూ భారీగా మద్యం సరఫరా చేసేందుకు లైసెన్స్ తప్పనిసరి. ఇంట్లో జరిగే పార్టీలకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. 6 బాటిళ్లలోపు మద్యం తాగడానికి మాత్రమే అనుమతి. అంతకు మించి పుచ్చుకోవాలనే ఆలోచనుంటే మాత్రం పర్మిషన్ తీసుకోవాల్సిందే. పొరపాటున ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ వాళ్ళొచ్చి ఇంటిని తనిఖీ చేసి ఆ రైడ్స్ లో పర్మిట్ కి మించిన మద్యం దొరికితే మాత్రం విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ ఇంటి యజమానిపై కూడా కేసులు బుక్ చేస్తారు. అలాగని పర్మిషన్ తీసుకున్నాం కదా అని పీపాలు మద్యం సర్వ్ చేయడానికి వీల్లేదు. రోజుకు కేవలం 12,000 రూపాయల లిక్కర్ మాత్రమే సప్లై చేయాలి. అవేం సరిపోతాయి అంటారా? రూల్ అదే చెప్తోంది మరి. కేవలం ఒక 10 రోజుల వ్యవధిలోనే న్యూ ఇయర్ రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నప్పటికీ ఆ సమయంలో ఇంకా ఎక్కువగా తాగి డ్రైవింగ్ వాళ్ళని డ్రైవర్స్ని పెట్టుకోకుండా రోడ్ల మీదకి వచ్చి ప్రమాదాలు బారిన పడిన ఘటనలు కూడా మనం చూసాం సార్. సో దీని మీద ఎంత స్థాయిలో మీరు ఫోకస్ పెట్టబోతున్నారు? మొత్తం అన్ని ప్లేసెస్లో పాయింట్స్ ఐడెంటిఫై చేశాము. న్యూ ఇయర్ రోజు ముందే మనము స్టార్ట్ చేస్తున్నాము. డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేసి దాంట్లో స్పెషల్ పాయింట్స్ పెడుతున్నాము. ఎక్కువ మంది సిబ్బందిని పెడుతున్నాము. బ్రీత్ అనలైజర్స్ ఇవన్నీ ఎక్కువ పెట్టి మనం ఆ డ్రైవ్ని ముందు నుంచే స్టార్ట్ చేస్తున్నాము. సో ప్రజలకు కూడా అవగాహన వచ్చి వాళ్ళు కూడా తాగి బండి నడపకుండా ఉండాలని. అదే కాకుండా ఆర్గనైజర్స్ ఎవరున్నారు, ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్, వాళ్ళకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ముందే అప్లై చేసుకోవాలి ఏదైనా ఈవెంట్ చేస్తారంటే. అండ్ ఒక ఈవెంట్ చేయాలంటే వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉంటుంది అంత కెపాసిటీ వరకే టికెట్ అమ్మాలి. అది కాకుండా ఎక్కువ టికెట్ అమ్మి తర్వాత అక్కడ పార్కింగ్ లేదు, ఇలాంటి ఇష్యూస్ వస్తుంది, మళ్ళీ రోడ్ అన్ని జామ్ చేయడము, పబ్లిక్ ఇబ్బంది చేయడము, ఇవన్నీ కావద్దు. అవన్నీ ఏమైనా ఉంటే వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాము. కొంతమంది ఇంకా పర్మిషనే లేకుండా, పోలీస్ పర్మిషన్ లేకుండా ఆల్రెడీ టికెట్స్ అమ్మడము ఇవన్నీ స్టార్ట్ చేశారు. అది కూడా కరెక్ట్ కాదు. పోలీస్ పర్మిషన్ ఉంటేనే వాళ్ళు ఈవెంట్ నడిపియాలి. వితౌట్ పోలీస్ పర్మిషన్ నడిపివద్దు. సో అలాంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటున్నాము. అట్లనే ఎవరు ఈవెంట్ నడిపిస్తారు, ఆ ఈవెంట్ అయిన తర్వాత ప్రజలు డ్రింక్ చేసి డ్రైవ్ చేయకుండా, కస్టమర్స్ డ్రింక్ చేసి డ్రైవ్ చేయకుండా వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు కూడా ఒక మారల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది. వాళ్ళ పబ్ కానీ ఎస్టాబ్లిష్మెంట్లో తాగిన తర్వాత బయట వెళ్తున్నారంటే అప్పుడు సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ డ్రైవర్స్ ఉండడం కానీ, లేదంటే వాళ్ళు ఎక్కువ డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తుంటే వాళ్ళని ఆపి మీరు క్యాబ్ ఏమైనా తీసుకొని వెళ్ళాలని చెప్పడం కానీ వాళ్ళు కూడా బాధ్యతలు తీసుకోవాలి. ప్రైవేట్ ఫంక్షన్స్ లో మద్యం సప్లై చేయాలనుకున్నా కూడా ముందస్తు అనుమతి తప్పనిసరి. స్పోర్ట్స్, కమర్షియల్, ఎంటర్టైన్మెంట్ కేటగిరీకి సంబంధించిన ఈవెంట్స్ కి అనుమతి ఇవ్వాలంటే మాత్రం వాటికి ప్రత్యేక రూల్స్ ఉన్నాయి. ఎంతమంది వస్తారు అనే దాన్ని బట్టి ఛార్జెస్ వసూలు చేస్తారు. ఇక 100 మంది వరకు పార్టీకి వస్తున్నట్టయితే 10,000 రూపాయలు ప్రభుత్వానికి కట్టి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. 100 మందికి ఒక్కరు ఎక్కువైనా సరే 15,000 కట్టాల్సిందే. సో పద్ధతిగా అని చెప్పి ఇంట్లో పార్టీ చేసుకున్నా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి రావచ్చు. జాగ్రత్త. న్యూ ఇయర్ అంటే మజానే ఎవరికైనా, కానీ ఖాకీల నిఘా కూడా ఉంటుందని మర్చిపోవద్దు. న్యూ ఇయర్ జోష్కు యూత్, మందుబాబులు సిద్ధమైపోతూ ఉంటారు. బట్ రూల్స్ను పక్కన పెట్టద్దంటున్నారు పోలీసులు. క్లబ్బులు, పబ్బులు, ఫామ్ హౌజులు, శివారు ప్రాంతాలపై నిఘా పెంచారు. ఈసారి తేడాలొస్తే సీరియస్ యాక్షన్సే ఉంటాయనే హెచ్చరికలు కూడా జారీ చేశారు. డీజే నుంచి మందు పార్టీల దాకా ప్రాపర్ పర్మిషన్స్ ఉండి తీరాల్సిందే, లేదంటే దేత్తడే. ఇదే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.